చూద్దాం. టైం పడుతుంది అక్క. నువ్వు దగ్గరికి వెళ్ళి ఇంకా దేవుడు మరి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు బిడ్డగాన్ని స్వస్థతించావు. ఇదిగో ఏదైనా అక్షరాభ్యాసం చేయడం గాను మరి తండ్రి తమ్ముడు మరి బిడ్డ తాత అమ్మమ్మ తమ్ముడు రామ ఈ స్థలానికి వచ్చి ఉన్నారు బ్రహ్మ. ఇదిగోనైనా వీళ్ళని వేసి ఉన్నాము, మరి పెద్దని వేసి ఉన్నాము, వాళ్ళకి వేయించాలి. ఇదిగో లాస్ట్గా ఇదిగో పాపం చేస్తున్నాము నాయన. ఏసయ్యా నువ్వైతే పెద్దల దయందు మరి దేవుని దయందు ఎలాగ వర్తిల్లావో ఈ కుమార్తె కూడా నీ దయందు పెద్దల దయందు వర్తిల్లుటకు సహాయం దయచేయండి. అక్షరాభ్యాసం చేస్తున్నాము ఆయన. బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి జ్ఞాపశక్తిని ఇచ్చి చదువుపై శ్రద్ధ అనుగ్రహించి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ బిడ్డలందరూ స్కూల్కి వెళ్తుండగా వచ్చుండగా నీ కాపుదల దయచేసి మంచి ప్రయోజకురాలుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఎస్తేరు రూతు నాయన మరి అక్కడ నీ భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో నాకు ఆ రీతిగా ఈ కుమార్తెను దీవించి ఆశీర్వదించి మహిమతో నీ మహిమలో కుమార్తెను వాడుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎస్తేరులాగా జ్ఞానవంతురాలు కూడా ఎవరు చేస్తున్నారు ఇది? ఏ చదవాలా? ఏ చదువు చదువునా? ఏ బి సి డి అని ఎవరి పేరు ఇది? ఎవరి పేరు చెప్పు? అని పేరు అవునా? నువ్వే నీరే అని అంటే జీసస్ రాయి. ఎలా రాయా? ఎలా రాయా? రాయాలి. రాయమ్మా. చెప్పు అమ్మగారు చెప్పు. ఇస్తేలాగా జ్ఞానవంతులు రాసిన అవును తగ్గిస్తావా?